హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు సప్త శనివారాలు 8వ వారం పూజ అయితే చూసేద్దాము. చూడండి, సప్త శనివారాల వ్రతం అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిందండి. వడ్డీతో 8వ వారం కూడా ఇవ్వాలి కాబట్టి నేనైతే 8వ వారమే ఇస్తున్నాను. వాయినం కూడా 8వ వారమే ఇస్తున్నానండి. చూడండి, వెంకటేశ్వర స్వామికి అయితే ఈ విధంగా తులసి మాల, ఇలా కలశము, ఫ్రూట్స్ అయితే 2 ఫ్రూట్స్ పెట్టానండి. బనానా అండ్ ఆరెంజ్లు అయితే పెట్టాను. పానకము, వడపప్పు, కొబ్బరికాయ. పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి. ఎలా అవుతుందో అనుకున్నాను. లాస్ట్ వారము చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి శనగలు అయితే చేశానండి. శనగలు పులిహోర చేశానండి. ఈసారి ఎప్పుడైనా లెమన్ రైస్ చేద్దాను, ఈసారి పులిహోర చేశాను. ఇది వచ్చేసి దద్దోజనము, సీర, నువ్వుల ఉండ కంపల్సరీ కాబట్టి నువ్వుల ఉండ, ఇంకా మినపప్పు ఉండాలు, మినప గారెలు, ఇలా 7 రకాలు అయినాయండి. ఇవైతే ప్రసాదాలు మన ఇష్టం అండి. ఎంత ఓపిక ఉంటే అంత ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు. నేనైతే ప్రసాదాలు అయితే 7 రకాలు ఇంట్లోనే చేశాను. ఫ్రూట్స్ 2 రకాలు పెట్టాను. ఇంకా బయట ఫ్రూట్స్ తెప్పిద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేకుండే అది, అందుకే ఈ విధంగా. ఈరోజు అయితే ఇంకా బతుకమ్మ కూడా 2 డేస్లో ఉంది కాబట్టి ఇంకా ఫొటోస్ కూడా క్లీనింగ్ అయిపోయినాయి. అంతా అయిపోయిందండి. చాలా బాగా అనిపించింది పూజ అయితే. చూడండి, చేస్తే చాలా మంచిదండి. ఎవరైనా చేస్తా అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చండి. ఇవి దసరా నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. 8 వీక్స్ అవుతాయండి. కాకపోతే మధ్యలో ఇంకా ఆడవాళ్ళకి అలా స్కిప్ అవుతూ ఉంటుంది కదా, అది స్కిప్ చేసి మిగతాది కంటిన్యూగా మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చండి. నాకైతే నేను జూలైలో స్టార్ట్ చేశానండి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2 మంత్స్ పట్టిందండి నాకైతే. పూజకి 2 మంత్స్ కంప్లీట్ అయింది నాకైతే. ఈ వీక్తో అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. మధ్యలో 2 వీక్స్ గ్యాప్ అండి. మిగతా అన్నీ కూడా రెగ్యులర్గా వచ్చాయి, ఇంకా రెగ్యులర్గా కంప్లీట్ అయ్యాయి. మధ్యలో ఎప్పుడు కూడా స్కిప్ చేయాలి. ఒక 2 వీక్స్ అంతే స్కిప్ అయిపోయింది. ఇంకా అది కామన్ కదండి ఎవరికైనా కూడా. 3 వీక్స్ తర్వాత గ్యాప్ అలా వచ్చింది. పూజ అయితే కంప్లీట్ అయింది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. కలశం అయితే ఇష్టం అండి, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు ఉత్తగానే చేసుకుంటామంటే ఇలా వెంకటేశ్వర్ల స్వామికి తులసి దళం పెట్టేసి ఒక్క వారం ఒక పిండి దీపం అలా కూడా పెట్టుకోవచ్చు అండి. వీలున్న వాళ్ళు, అంటే మాకు కుదరదు ఇంత చేయడం అనుకున్న వాళ్ళు ఒకరోజు ఒక్క పిండి దీపం అలా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే పూజ కంప్లీట్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.